ప్రధాని మోడీ 11 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సేతు బంధన్ పథకం కింద 103 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. నార్కెట్పల్లి మునుగోడు రైల్వే లైన్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి 69 కోట్లు, మధిరలోని రైల్వే లైన్ దగ్గర అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి 34 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతాం. దేశంలో 7 హై స్పీడ్ కారిడార్స్ వస్తే అందులో 3 కారిడార్స్ మన హైదరాబాద్ రావడం ఏదైతున్నదో చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనిస్తున్నాం. ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఆ రైల్వే స్టేషన్ కూడా మల్లన్న స్వామికి మరి పాదాల చెంత భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ట్రైన్ వేయాలని నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క ట్రైన్ ను కూడా మరి ఎంఎంటీఎస్ సంబంధించిన నెట్వర్క్ కూడా వేయడం కోసం నిర్మాణం చేశాం. సుమారు 600 కోట్ల వరకు దానికి మంజూరు చేయబోతా ఉన్నాం. ఆ రకంగా అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా భూమి పూజ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తాం. మిగతా కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్పష్టంగా నేను అధికారులు చెప్పాను. ఏ శాఖల నుంచి మీరు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరియు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలకు అనుగుణంగా ప్రపోజల్స్ పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పథకాలు మంజూరు చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కి అనుకూలంగా ప్రపోజల్స్ పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా ప్రపోజల్స్ ఢిల్లీకి పంపించాల్సింది కూడా నేను కోరాను. ఏదో మనం కొన్ని సొంత పథకాలు పెట్టుకుంటాం, అది మన ఇష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాటి గైడ్ లైన్స్ కి అనుకూలంగా మనం ప్రతిపాదన చేస్తే మనము ఎక్కువ నిధులు తెచ్చుకుంటాం.